మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ జీవితంతో పోల్చుకోకండి. వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అలాంటప్పుడు వాళ్ళని చూసి మన జీవితాన్ని మార్చుకోవడం ఎందుకు? మనకు తోచినట్టుగా మనం బ్రతికేద్దాం, సంతోషంగా ఉందాం. నమస్కారం, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు మేము మటన్ మేథీ కూర వండుతున్నాం. మటన్ మెంతి కూర నిజంగానే చాలా టేస్టీ, హెల్దీ రెసిపీ కూడా. ఇదే రెసిపీని నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఎలా చేస్తామో చూద్దాం. మెంతి కూర మాంసం, అసలు దాని టేస్టే వేరు. ఇదే రెసిపీ ప్రాసెస్ కోసం ముందు మనం చక్కగా వాష్ చేసిన మీట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీంట్లోనే మనం చక్కగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. పచ్చిమిర్చితో పాటు మిరియాల పొడి కూడా యాడ్ చేద్దాం. మటన్ పీసెస్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవ్వడం కోసం దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు హీరో ఆఫ్ ద రెసిపీ మెంతి కూర, డ్రై మేథీ దీంట్లో యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మాంసాన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేశాక దీన్ని 30 నిమిషాల వరకు మ్యారినేషన్ కోసం వదులుదాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మ్యారినేషన్ కోసం ఉంచిన మాంసం పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యి రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ కోసం బౌల్ కూడా వేడై రెడీగా ఉంది. దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లో రా స్పైసెస్ యాడ్ చేద్దాం. లవంగాలు, పట్టా, ఇలైచి, షాహీ జీరా. వెంటనే దీంట్లో మనం ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవగానే దీంట్లోనే ఫైన్గా చాప్ చేసిన టమాటోస్ యాడ్ చేద్దాం. ఆనియన్స్, టమాటోస్ చక్కగా ఆయిల్లో వేగాక 10 నిమిషాల తర్వాత ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేద్దాం. మాంసాన్ని అన్ని ఇంగ్రీడియంట్స్లో ఒక 10-15 నిమిషాల దాకా చక్కగా ఉడికించాక దీంట్లోనే కారంతో పాటు గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. మటన్ మేథీ నిజంగానే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంది. చూడగానే నోరు ఊరిపోతుంది.
దీంతోపాటు యాక్చువల్గా మేము బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాం. బగారా రైస్తో మటన్ మేథీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇదే రెసిపీని ఇమ్మీడియట్లీ మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.